చదివింది 8వ తరగతి. చిన్నప్పుడే పెళ్లి, అనుకోని కారణాలతో భర్తతో విడాకులు, 2 పిల్లలతో పుట్టింటికి చేరింది. తర్వాత కొద్ది రోజులకే తండ్రి చనిపోయాడు. ఈ సమస్యల సుడిగుండాన్ని దాటి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించింది. తన 2 చెల్లెళ్లను చదివించి వాళ్లకు పెళ్లిళ్లు చేయడమే కాదు, తన పిల్లలకు పోలీసు ఉద్యోగాలు వచ్చేలా తీర్చిదిద్దిన సంగారెడ్డి జిల్లా బీబీపేట గ్రామానికి చెందిన గంగమణి కథ ఏంటో తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లా బీబీపేట గ్రామానికి చెందిన నారాయణ మల్లమ్మ దంపతులకు 3 సంతానం. 3 ఆడపిల్లలే. పెద్దమ్మాయి గంగమణి 8వ తరగతి చదువుతున్నప్పుడే తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేశారు. ఆమెకు ఒక కూతురు, ఒక కొడుకు పుట్టిన తర్వాత భర్తతో విడిపోయి తల్లిగారింటికి చేరింది. సాఫీగా సాగిపోతున్న వారి కుటుంబంలో 2014లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెదక్ పట్టణంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న తండ్రి నారాయణ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో వారి బాధ్యతలు మీదేసుకుని ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచింది గంగమణి. 2014లో పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికైన మణి కుటుంబ బాధ్యతలను తన భుజాల మీద వేసుకుంది. 2 చెల్లెలను బీటెక్ చదివించింది. వాళ్ళిద్దరూ పంచాయతీ సెక్రటరీలుగా ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగం వచ్చాక 2కి పెళ్లిళ్లు చేసింది. ఈ క్రమంలో తన కొడుకు నవీన్ చంద్ర, కూతురు శ్రీజాను ఉన్నత చదువులు చదివించడానికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది గంగమణి. ఆమె పరిస్థితి చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సాయం అందించినా ఇబ్బందులు తప్పలేదు. హోంగార్డ్గా 2007లో నేను సిటీ పోలీస్ దాంట్లో జాయిన్ అయ్యాను. సిఆర్ హెడ్ క్వార్టర్ నుంచి బంజారాహిల్స్లో 7 ఇయర్స్ నేను హోంగార్డ్గా చేశాను. హోంగార్డ్గా చేస్తూ నేను కానిస్టేబుల్కి ప్రిపేర్ కావాలనుకున్నా. ఎందుకంటే నాన్న పోలీస్ కాబట్టి చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను పోలీస్ అవుతానని ఒక ఎయిమ్ ఉండేది. స్కూల్ లెవెల్లో కూడా నేను పోలీస్ అవ్వాలనే ఫీలింగ్ తోటే అనేదాన్ని. నాన్న చనిపోవడం వల్ల అక్కడ స్టక్ అయిపోయి నా లైఫ్ కొంత వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2 పిల్లలు ఉన్నా కానీ హోంగార్డ్గా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అవుతూ అక్కడ జాబ్ చేస్తూ మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఇంటర్ కంప్లీట్ చేసుకొని 2014లో నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యా. హోంగార్డ్గా 7 ఇయర్స్ చేశాను బంజారాహిల్స్లో. 14 నుంచి ఇప్పుడు 2014 నుంచి ఇక్కడ మెదక్ జిల్లాలో నేను కానిస్టేబుల్గా చేస్తున్నాను. మా సిస్టర్స్ కూడా బీటెక్ చదివారు. నా మోటివేషన్ వల్ల చెల్లెలిద్దరు కూడా పంచాయత్ సెక్రటరీగా ఒకటేసారి ఎట్ ఎ టైంలో జాబ్ సెటిల్ అయ్యారు. బాల్య వివాహం వల్ల తన జీవితం నాశనం అయిందని, తనలా తన పిల్లలు ఇబ్బందుల పాలు కావద్దని భావించి పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివించింది. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన గంగమణి కొడుకు నవీన్ చంద్ర ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే తన తల్లి సలహాలతో మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్మీడియట్ చదివిన కూతురు శ్రీజ ఫస్ట్ అటెంప్ట్ లోనే పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయింది. కొడుకు, కూతురు ఇద్దరిని పోలీస్ ఉద్యోగాల్లో చూసిన తల్లి గంగమణి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎస్ఐగా సెలెక్ట్ అయిన నవీన్ చంద్ర కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ప్రొబేషనరీ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తుండగా శ్రీజ మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తోంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఏదో ఒక జాబ్ మనుషులకు ఉండాలి. ఆ తత్వంతో వాళ్ళకి తెలియకుండా నేను అప్లికేషన్ చేశాను. చేయడం వల్ల వాళ్ళ ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, ఓన్గా ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అవుతూ మా బాబు, ఆ తర్వాత మా పాపకి కొంచెం గైడ్లైన్స్ ఇచ్చిండు. ఆ విధంగా మా బాబు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. కామారెడ్డి డిస్ట్రిక్ట్ అలాట్మెంట్ ఇచ్చారు. మా పాప మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా చేస్తుంది. నేనేమంటానంటే ఈ జాబు ఆ జాబ్ అని పిల్లల మీద ప్రత్యేకమైన ఇంటెన్షన్ పెట్టకుండా ఏ పేరెంట్స్ అయినా సరే వాళ్ళకి ఉన్న సోర్సులలో ప్రస్తుతానికి ఏదో ఒక జాబ్ మంచిగా ఉండాలి, తను సెటిల్ కావాలనే ఫీల్ తోటి చదివించాలి, వాళ్ళకి మోటివేట్ చేయాలని అంటాను. కానిస్టేబుల్గా నేను చాలా హ్యాపీ. నాకు డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మోటివేషన్ చేస్తారు డిపార్ట్మెంట్లో. నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతున్నా. గ్రౌండ్ టైంలో కూడా తను డ్యూటీ ఇస్తూ మాతో టైం స్పెండ్ చేసేది. నాతో పాటే మా అన్నయ్య కూడా ఎస్ఐకి సెలెక్ట్ అయ్యాడు. మా అన్నయ్య ఎస్ఐ కావడానికి కారణం కూడా కేవలం మా మమ్మీ మాత్రమే. తన వల్లే మేమిద్దరం చాలా చిన్న ఏజ్లో జాబ్లో సెటిల్ అయ్యాం. పూర్తి క్రెడిట్ అంతా మా మమ్మీకే ఇస్తాం మేము. కష్టాలు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది గంగమణి. 2 చెల్లెళ్ళు, 2 పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి గంగమణి పడ్డ కష్టాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఎంతో మంది మహిళలకు గంగమణి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.